చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చికెన్ లో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. బాండీలో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత 2 టమాటాలను వేసుకుందాం. ఈ టమాటాలను కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ కూడా వేసుకుందాం. ఇది మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. తర్వాత ఇందులో రైసుకు సరిపడా వాటర్ వేసుకుందాం. 1 కప్పు రైసుకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రైసుకు సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. తర్వాత ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న రైసుని వేసుకోవాలి. ఇది మూత పెట్టి రైసును ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ పులావ్ రెడీ అయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ.